బిల్వవృక్షం ఎక్కడ పుట్టింది, దానికి అంత విశిష్టత ఎందుకో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి ఈ బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. శ్రీవృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షంను దేవతలు స్వర్గంలోనూ, మందర పర్వతం పైన మరియు వైకుంఠంలోనూ నాటారు. శివునికి ఇష్టమైన ఈ బిల్వవృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైనా శివపూజకు వాడకూడదు. బిల్వవృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వవృక్ష పత్రం 1,00,000 బంగారు పూలతో సమానమని చెప్తారు. అందుకే ఈ బిల్వవృక్షానికి దాని ఆకులకు ఇంతటి పవిత్రత ఉంది.